నగరం పేరుకే భాగ్యనగరం. కానీ ఇక్కడ పీల్చడానికి స్వచ్ఛమైన గాలి మాత్రం దొరకట్లేదు. గత ప్రభుత్వం హయాంలో ఎంతో క్లీన్ గా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు కాలుష్యంతో మస్కబారుతోంది. ఇప్పటికే ఇక్కడ గాలి నాణ్యత 102 పాయింట్లకు చేరుకుంది. ఒకవైపు చలి పెరిగింది, మరోవైపు ఈ పొల్యూషన్ వల్ల డయాబెటిస్ పెరుగుతోంది. జీవితంలో ఒక్కసారి కూడా స్మోక్ చేయని వారిలో కూడా లంగ్ క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నట్టుగా లేటెస్ట్ స్టడీ చెబుతోంది. ఇక్కడ ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? ఇంకొన్ని రోజుల్లో హైదరాబాద్ మరో ఢిల్లీగా మారనుందా? వాయు కాలుష్యంతో పెరుగుతున్న మరణాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాచ్ ది స్టోరీ. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడ గత 10 ఏళ్ల కాలంలో వాహనాల వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. శిలాజ ఇంధనాలు అధికంగా వినియోగించడం వల్ల కర్బన ఉద్గారాలు, కాలుష్య కారకాలు వాతావరణంలోకి వెలువడుతున్నాయి. తద్వారా జీవజాలానికి తీవ్ర నష్టం కలుగుతోంది. మరోవైపు ఆవరణ వ్యవస్థలో అటవీ శాతం తగ్గిపోతుంది. తాజాగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన గణాంకాలు పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా అధికంగా ఉండడంతో అవి విడుదల చేసే కాలుష్య కారకాలు వాతావరణంలోకి చేరుతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్య తీవ్రతను పెంచుతున్నారు. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో గాలి నాణ్యత వేగంగా పడిపోతోంది. ఈ పరిణామం మున్ముందు మరింత ఆందోళనకర స్థాయికి చేరుకోవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. దేశంలోని 254 నగరాలు, పట్టణాల్లోని వాయు కాలుష్యాన్ని నిరంతరం నమోదు చేయడానికి ఆన్లైన్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ నమోదయ్యే గాలి నాణ్యత సూచి AQIని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించి ప్రతి 24 గంటలకు ఒకసారి బులెటిన్ రూపంలో విడుదల చేస్తుంది. మంగళవారం సాయంత్రం విడుదలైన బులెటిన్లో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది. హైదరాబాద్లో నవంబర్ 5వ తేదీన 68గా ఉన్న గాలి నాణ్యత సూచి 11వ తేదీకి 102 పాయింట్లకు చేరుకుంది. జూ పార్క్ 164 పాయింట్లు, ఇక్రిసాట్ 142 పాయింట్లు, IDA పాసుమైలారం 136 పాయింట్లలో కాలుష్యం ఎక్కువగా నమోదవుతోంది. ఈ కాలుష్యం సమస్యతో ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నవారికి ఆస్తమా, హృద్రోగ బాధితులకు అసౌకర్యం కలగవచ్చు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి. దుమ్ము, పొగ ఉండే ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వాయు కాలుష్య లెక్కల్లో గాలి నాణ్యత సూచీలో నమోదయ్యే పాయింట్లే కీలకం. పాయింట్ల లెక్కలను బట్టి గాలి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. 0 నుండి 50 పాయింట్లు ఉంటే గాలి నాణ్యత చాలా బాగున్నట్లు, ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉండదు. 51 నుండి 100 పాయింట్లు ఉంటే సంతృప్తికరం గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉన్నట్లు, పిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తుల సమస్యలుండే వారికి కొంతవరకు అసౌకర్యంగా ఉంటుంది. 101 నుండి 200 పాయింట్లు ఉంటే మధ్యస్థం, ఊపిరితిత్తులు, గుండె సమస్యలు ఉన్నవారికి శ్వాసలో ఇబ్బందులు కలగవచ్చు. 201 నుంచి 300 పాయింట్లు ఉంటే పూర్. ఈ వాతావరణంలో చాలా మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. 301 నుంచి 400 పాయింట్లు ఉంటే వెరీ పూర్, గాలి నాణ్యత అధ్వానంగా ఉన్నట్లు. దీర్ఘకాలంగా ఇలాంటి వాతావరణం కొనసాగితే శ్వాస సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. 400 కంటే ఎక్కువ పాయింట్లు ఉంటే ఈ గాలి అత్యంత ప్రమాదకరం. గత కొన్నేళ్లుగా భారతదేశంలో వాయు కాలుష్యం తీవ్రమైన ముప్పుగా మారింది. నివసిస్తున్న వారిలో ఎక్కువ మంది మెజార్టీ కాలుష్యమైన గాలిని పీలుస్తున్నారు. దీంతో వారి ఆయుష్ కూడా తగ్గుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను బయటపెట్టింది. వాయు కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో 1000 రోజులు తగ్గే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. వాయు కాలుష్యంతో అనేక రకాల శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని చెబుతున్నాయి పలు సర్వేలు.
ఇది ఇలాగే కొనసాగితే కాలుష్యం కారణంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులు కూడా సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ప్రతి ఏటా లక్షల మంది ప్రజలు క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్నారు. క్యాన్సర్లో అనేక రకాలుంటాయి. అందులో ఒకటి లంగ్ క్యాన్సర్. సాధారణంగా మన చుట్టుపక్కల ఎవరైనా సిగరెట్ తాగుతున్నప్పుడు లంగ్ క్యాన్సర్ వస్తుంది పోతవురా అని అంటుంటాం. కొన్ని సర్వేల ప్రకారం లంగ్ క్యాన్సర్ కి ప్రధాన కారణం కూడా స్మోకింగే. 10 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్లలో 7గురికి స్మోకింగ్ వల్లనే అది వస్తుంది. అయితే లేటెస్ట్ గా విడుదలైన ఓ అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. జీవితంలో ఒక్కసారి కూడా స్మోక్ చేయని వారిలో కూడా లంగ్ క్యాన్సర్ కేసులు భారీ చెబుతోంది. ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 53 నుంచి 70% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ధూమపానం చేయని వారిలో ఉన్నాయి. ఇప్పటిదాకా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ధూమపానం ప్రధాన కారణమని భావించిన నేపథ్యంలో స్మోకింగ్ చేయని వారిలో కూడా ఇది ఎక్కువగా వస్తుండడం ఆందోళన. అయితే స్మోక్ చేయకున్నా ఊపిరితిత్తులు లేదా లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే దీనికి ప్రధాన కారణం ఎయిర్ పొల్యూషన్ అని ఆ అధ్యయనం తెలిపింది. లంగ్ క్యాన్సర్ లక్షణాల కారణాలను పరిశీలిస్తే అనేక అంశాలు దానిలో పాత్ర పోషిస్తాయి. కానీ అతి ముఖ్యమైన కారణం వాయు కాలుష్యం. హానికరమైన సూక్ష్మ కణాలతో కూడిన వాహనాల నుంచి వెలువడే పొగ ఊపిరితిత్తులకు అత్యంత హానికరం. అదేవిధంగా ఫ్యాక్టరీలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య పొగ కూడా గాలిలో కలిసిపోయి పర్యావరణాన్ని విషపూరితం చేస్తుంది. మనం ఈ మైక్రో పార్టికల్స్ ను పీల్చినప్పుడు అవి ఊపిరితిత్తుల ఉపరితలాన్ని దెబ్బతీస్తాయి. లోతుగా వెళ్లి ఊపిరితిత్తుల కణజాలంపై ప్రభావం చూపుతాయి. అలాగే నిరంతరం దగ్గు వస్తుంటే దాన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణ ప్రారంభ లక్షణంగా గుర్తించాలి. ఇది పొడిగా లేదంటే శ్లేష్మం కూడా ఉత్పత్తి చేయొచ్చు. శ్వాస ఆడకపోవడం లేదంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురిచేస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఛాతీ నొప్పికి కారణం కావచ్చు. లోతైన శ్వాస తీసుకుంటున్నప్పుడు లేదంటే దగ్గుతున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. శారీరక శ్రమలో ఎటువంటి మార్పులు లేకుండా బరువు తగ్గిపోతారు. నిరంతరం అలసట, గొంతు బొంగురుపోవడం, దగ్గేటప్పుడు రక్తం రావడం కూడా మరిన్ని లక్షణాలు. అయితే లంగ్ క్యాన్సర్ ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స చేయటం వల్ల వ్యాధి ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం కూడా ఉంది.